ఆయన చేసిన ప్రతి కార్యములు, ప్రతి మేలు. దావీదు తన కీర్తనలో 136 ఆయన ప్రతి సెంటెన్స్ వెనకాల ఆయన కృప నిరంతరం ఉండును అంటాడు. ఒక్కసారి రాసి వదిలిపెట్ల. ప్రతి మేలు తర్వాత ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. ఎంత స్ట్రెస్ చేసి రాస్తారంటే నిజంగా ప్రతి దినము మనం మాట చెప్పాలి. ఉదయకాలం, దేవా ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, ఈ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు వందనాలు ప్రభా, ఈ దినం ఆరోగ్యంగా ఉంచినందుకు వందనాలు ప్రభా, మన బిడ్డలందరినీ క్షేమంగా ఉంచినందుకు వందనాలు. ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దావీదు కీర్తనలో ఆల్మోస్ట్ ప్రతి కీర్తనలో ప్రభువుని స్తుతించే అనుభవం దావీదు జీవితంలో చూస్తాం. పొలంలో గొర్రెలను కాస్తూ ఎన్ని కీర్తనలు రాస్తారు ఆయన. అందుకనే దేవుడు దావీదుని అంత ఉన్నతంగా హెచ్చిస్తారు. కీర్తనీయుడు ఆయనే అంటారు. గొప్ప మాటలు ఆయన రాస్తారు. ఆయన దయాళుడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన కృపను బట్టే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన కృప లేకపోతే మన జీవితాలు, మన బ్రతుకులు ఏమైపోయాయో. దేవుని కృపను బట్టి మనం జీవిస్తామన్న సత్యాన్ని మనము ఎరగాలి. బలహీనలో మట్టివారం, మన జీవితం చాలా డెలికేట్, మట్టి కుండ లాంటి మన జీవితాలు. ప్రభు ప్రతి క్షణము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. సో ఈ కీర్తనలన్నింటిలో అక్కడక్కడ నేను చెప్తాను, చక్కటి మాటలు ఉన్నాయి. ఆయనకి ప్రభుల ప్రభు, హీజ్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్స్, కింగ్ ఆఫ్ ద కింగ్స్. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. కింద ఏమంటాడంటే ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేయవాడు. మహా ఆశ్చర్యకార్యములు, మామూలు ఆశ్చర్యకార్యములు కాదు, మహా ఆశ్చర్యకార్యములు ఆయన ఒక్కడే చేయగలడు, ఎవరు చేయలేరు కదా. మన జీవితంలో ఎన్నో అనుభవాలు, గొప్ప ఆశ్చర్యకార్యములు ఆయన మన జీవితంలో చేసేవాడు. ఇజ్రాయెల్ జీవితంలో ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యములు అంటే ప్రపంచంలో దేవతలు అనబడిన వారు ఎవరూ చేయని కార్యములు ఆయన చేశారు. ఆయన సృష్టి ఎంత గొప్పదో జ్ఞానము చేత ఆకాశమును ఆయన కలుగు చేశాడు. ఆకాశంలో ఉన్న ప్లానెట్స్ కానీ శాటిలైట్స్ ఇవన్నీ కూడా ఆలోచించడానికి ఏ సైంటిస్ట్ కూడా చేత కాదన్నమాట. వాటిని పరిశోధించడానికి చేత కాదు. నక్షత్రాలను చేరడానికి మానవుని యొక్క వయస్సు సరిపోదు. సో జ్ఞానము చేత ఆలోచించారో ఎప్పుడైనా? జ్ఞానము చేత ఆయన ఆకాశాన్ని కలుగు చేశాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండును. ఎంత చక్కటి సృష్టి! భూమి మీద మానవుడు జీవించడానికి కావాల్సిన ఉష్ణోగ్రత, కావాల్సిన గాలి, కావాల్సిన అన్నీ కూడా ఆయన చేశాడు. చాలా ప్లానెట్, చాలా గ్రహాలు విశ్వంలో ఉన్నాయి. దేంట్లో మానవుడు బ్రతకలేడు. ఒక్క భూమి మీద మాత్రమే మానవుడు జీవించగలడు. ఒక భూమి మీద మాత్రమే మానవుడు బ్రతకడానికి కావాల్సిన వాతావరణాన్ని దేవుడు పెట్టాడు. సో శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తారని గ్రహాలకు వెళ్ళడానికి అక్కడ నీరుందా, గాలుందా పరిశోధనలు చేస్తున్నారు. లేదు, భూమి మీద మాత్రమే ఆయన మానవులు చేశాడు. కాబట్టి భూమి మీదకే ఆయన మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన నీళ్ల మీద భూమిని పరిచాడంట. ఒక గుడ్డని కప్పినట్లుగా మనం త్రవితే భూమి క్రింద ఎన్నో నీళ్లు. భూమి మీద ఆయన నీళ్ల మీద ఆయన భూమిని పరిచాడు. గొప్ప జ్యోతులు చేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. సూర్యునిలో ఎంత శక్తి దాగి ఉన్నదో. ఒక వారం సూర్యుడు కనబడకపోతే ఎన్ని రోగాలు మానవుడికి, పుష్పాలు రావు, మొక్కలు ఫలించవు కదా. దేవుని యొక్క సృష్టి ఎంత జ్ఞానంతో కూడింది. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండును. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకని ప్రతిదీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావీదు. ప్రతి దాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఐగుప్తు తొలిచూలను ఆయన హతము చేశాను. అది నేను మళ్ళీ నిర్గమకాండం చదువుతూ ఉంటా. ఐగుప్తు తొలిచూలు, ద ఫస్ట్ బార్న్ ఇన్ ఈజిప్ట్లో ఐగుప్తు ఫస్ట్ బార్న్. దేవుడు తన ప్రజలని పోనివ్వనందుకు ఆయన ఐగుప్తులో ఉన్న సింహాసనం మొదలుకొని, సింహాసనం మీద కూర్చున్న రాజు ఇంట్లో మొదలుకొని, ఖైదీలో ఉన్న ఖైదీ యొక్క ఫస్ట్ బార్న్ కుమారుని, తొలి కుమారుని. అంత మాత్రమే కాదు, ఆయన పశువు, నేను అనుకుంటాను ఎందుకు ప్రభు యానిమల్స్లో కూడా పశువులకు తొలి పిల్లను కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? హతము చేశాను. గోషేనులో దేవుని ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు గోషేనులో నివసిస్తున్నారు. గోషేనుకి ఈజిప్ట్లో దేవుడు మధ్య ఎంత భేదం కలిగిస్తాడో. గోషేనులో దేవుని బిడ్డలు పశువులను ఆయన టచ్ చేయలేదు. గోషేనులో దేవుని బిడ్డలను ఆయన టచ్ చేయలేదు. గోషేనులో ఎంతో క్షేమము, గోషేనులో వెలుగు, గోషేనులో సమృద్ధి అయిన ఆహారము. ఈజిప్ట్లో పశువులు నాశనం చేస్తున్నాడు, కూర మొక్కలు నాశనం చేస్తున్నాడు, ధాన్యాన్ని నాశనం చేస్తున్నాడు, పండ్ల తోటలు నాశనం చేస్తున్నాడు కదా. తినటానికి ఏమీ లేదు. హోల్ ఈజిప్ట్ కంట్రీలో ఆయన భయంకరమైన తెగులు కలిగించాడు. నీళ్లు లేవు వాళ్ళకి, భయంకరం. సింహాసనం మీద కూర్చొని రాజు మొదలుకొని ఉంటుంది బైబిల్లో.
కాబట్టి దావీదు ఆయన కృప నిరంతరం ఉండును. ఈరోజు తెగులులో సంఘమైన మనల్ని ఆయన ఎంత భద్రపరిచాడండి. మన కుటుంబాలు ఎంత కాపాడాడు. లోకంలో నుంచి ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు. లోకంలో నుంచి, లోకం మీద తెగులు ఏళ్తా ఉంది, భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి. అయితే ఆయన రక్తము చేత విమోచించిన మనలను ఆయన ఎంత చక్కగా భద్రపరిచాడు, ఎంత చక్కగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. గ్రహిస్తున్నామా? ఒక కీర్తన నేను కూడా కూర్చొని పేపర్ తీసుకొని రాస్తూ ఉందాం అనుకుంటున్నాను. అవును ప్రభా, ఒక దైవజన్ నాకు భర్తగా ఇచ్చావు, థ్యాంక్ యూ, నీ కృప నిరంతరం ఉండను. దేవుని సేవ చేసే బిడలు ఇచ్చావు, నీ కృప నిరంతరం ఉండను. రోగములో నుంచి మళ్ళీ విడిపించావు, నీ కృప నిరంతరం ఉండను. ప్రభా, ఈ కరువులో, ఈ లాక్డౌన్లో ఏమి కొదువు లేకుండా పోషించావు, నీ కృప నిరంతరం ఉండను. ప్రభా, నీ ఇవన్నీ కూడా ఓ పేపర్ మీద ఒక కీర్తన నేను మనసులో రాస్తూ ఉన్నాను. ప్రభా, నీ కృప నిరంతరం ఉండను. దేవుని బిడ్డలారా, దేవుని మీ జీవితంలో చేసే కార్యాలను గమనిస్తున్నారా? ఎరుగుతున్నారా? ఊరికే ఏదో కేర్లెస్గా ఆదివారం అలా మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారా? ఎన్ని మేళ్ళు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన చేస్తూ ఉన్నారు. చాచిన చేతితో, బాహుబలంతో ఆయన తన ప్రజలను విడిపించాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు? ఎర్ర సముద్రమును పాయలుగా చేయగలవారు ఎవరైనా ఉన్నారా? నేను ఇప్పుడు చెప్తుంటాను, ఎర్ర సముద్రానికి మేము వెళ్ళినప్పుడు ఈజిప్ట్ దేశంలో దేవుని ప్రజలు ఫరో చేతిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు, దేవుడు విడిపించినప్పుడు, రెడ్ సీ దగ్గరికి వచ్చినప్పుడు భయపడిపోతారు. రెడ్ సీ ముందు నిలబడి చూసినప్పుడు అవతలి తీరం కనబడదు, చాలా భయంకరంగా, నో ఎండింగ్. ఆ తీరంలో, ఆ రెడ్ సీలో మా కాళ్ళు మోపిన తర్వాత చెప్పలేని ఆనందం. ఒక పక్క దేవుని కార్యములు తలుచుకొని ఎంత మనసులో ఎంత కృతజ్ఞతతో నిండిపోయింది. నాకు అనుకోకుండానే ఆ పాట పాడుతూ ఉన్నాం. దేవరాజు గారు కూడా ఉన్నారు మాతో, కొంతమంది వచ్చారు, సంఘంలో విడలు వచ్చారు. వేల్పులలో నీ సముడేవుడు, దేవతలలో ఎవరు నీకు సమానం పాడుతూ ఉంది. మోషే యొక్క సిస్టర్ పాడుతూ ఉంది ఆ పాట, మిరియాం. స్త్రీలందరూ తంబుర్లు వాయిస్తూ పాడుతున్నారు. వేల్పులలో నీ సముడేవాడు, పరిశుద్ధుల్లో మహనీయుడా, ఇస్ దేర్ ఎనీవన్? ఎవరైనా పరిశుద్ధత కలిగిన దేవుడైన వాళ్ళు ఉన్నారా? పాపం లేని దేవుడైనా ఉన్నారా? ఆ పాట ఒక వచనం పాడదాం. వేల్పులలో నీ సముడేవాడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలో నీ సముడేవాడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజుడా, నీ వంటి వారెవరు? అద్భుతమైన పూజుడా, నీ వంటి వారెవరు? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. ఫరో రథముల సేనలను, తన శ్రేష్ఠాధిపతులను, ఫరో రథముల సేనలను, తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము. దేవుని స్తుతిస్తూ ఉన్నామా? నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు ఈ పాట పాడుకుంటాడు. వేల్పుల్లో మీ సముడెవరు ప్రభా, పరిశుద్ధులో మహనీయుడు. దావీదు రాస్తున్నాడు, ఆయన ఎర్ర సముద్రములో ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేశాను.
ఫరో అనుకుంటాడు దేవుని ప్రజలు అరణ్యంలో, ఇశ్రాయేల్ అరణ్యంలో చిక్కుకొని ఉన్నారు, మనం త్వరగా వెళ్ళి వాళ్ళు కలుసుకోవాలి. ఐగుప్తు దేశంలో శ్రేష్టమైన రథములను, ఐగుప్తు దేశంలో శ్రేష్టమైన సైన్యాన్ని, బలవంతులైన సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలను నాశనం చేయడానికి. ఈరోజు బహు బలవంతులైన దుర్మార్గుడైన సైతాను మన కుటుంబాల మీద దాడి చేయాలని చూస్తూ ఉన్నాడు. సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడు దావీదు. ఇంత చక్కటి కీర్తన ఇక్కడ వ్రాయబడింది. అరణ్య మార్గంలో ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాడు. భయంకరమైన అరణ్యం, ఏ మానవుడు ఎప్పుడు వెళ్ళిన అరణ్యం. అరణ్యంలో తన ప్రజలు వస్తూ ఉంటే కరెంట్ లేదు, నో ఎలక్ట్రిక్ లైట్స్, వాటర్ ట్యాంక్స్ లేవు, స్టోర్ చేసిన ఆహారం లేదు. ఎంత విచిత్రంగా 40 years 40 సంవత్సరాలు కొన్ని లక్షల మంది ప్రజలని దేవుడు పోషిస్తాడు. వాటిని ధ్యానం చేస్తూ ఉంటాడు దావీదు. మాట మాటికి చాలా కీర్తనలో రాస్తాడు. నీ జీవితంలో నిన్ను నన్ను ఆయన పోషించలేని దేవుడు కాదు, మనల్ని బాగు చేయలేని దేవుడు కాదు. ప్రసిద్ధి నొందిన మహామహా కింగ్స్ని, రాజులను ఆయన హతము చేశాడు. ఇంకా ఇలా చదువుకుంటూ పోతే 23లో మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని, మన జీవితం ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే దీనదశలో మనం ఉన్నాం. మన వెనకటి జీవితం ఎటువంటిది, ఏ కుటుంబంలో మనం జన్మించి ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం, మన యొక్క దీనమైన జీవితాన్ని, మన యొక్క బలహీనమైన జీవితాన్ని, ఎన్నిక లేని మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనం రోగముతో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, బలహీనులుగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మన కుటుంబాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. లేకపోతే ఈనాడు మనం ఏమైపోయిండే వాళ్ళము. దావీదు అంటున్నాడు మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని. ఒక మాట నేను ఉదాహరణగా చదువుతాను. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయంలో అనేకసార్లు దైవజనులు చాలా చక్కగా వివరించారు. దేవుని మందిరం ఒబేదెదోము ఇంట్లో నుంచి దావీదు తను ఏర్పరిచిన గుడారంలోనికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు చాలామంది కోయను పెడతాడు పాటలు పాడటానికి. అనేకులు తంబురులతో, నాట్యములతో ప్రభువుని స్తుతించడానికి తాళములు వాయించేవాళ్ళు, అనేక రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళని పెడతాడు. దేవుని మందిరం, దేవుని యొక్క మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు, దేవుని మందసంలో వాక్యం ఉంది, 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని మందసంలో మన్నాగల పాత్ర ఉంది. దేవుని మందసంలో అహరోను కర్ర ఉంది. అటువంటి మందసాన్ని ఎంత గౌరవంతో, ఎంత భయముతో, ఎంత చక్కగా ఆరాధన చేస్తూ తీసుకొని వస్తూ ఉంటారు. అందరూ స్తుతిస్తూ ఉంటారు. కానీ దావీదు యొక్క భార్య, మొట్టమొదటి భార్య, సౌలు యొక్క కుమార్తె, రాజుగారి కుమార్తె మీకాల్ దేవుని గణపరచడానికి వెళ్ళదు, దేవుని స్తుతించడానికి వెళ్ళదు. దావీదు నాట్యం ఆడుతూ ఉంటే ఆమె అంతఃపురంలో కిటికీలో నుండి చూసి ఆయన హీనపరుస్తూ ఉంది. పనికెత్తలో ఒకటిలాగా ఎంత అద్భుతంగా కనబడుతున్నావు, నువ్వు నీచుని వల్లే కనబడుతున్నావు, ఏంటి ఎగరడం ఉంటుంది అనమాట. దేవుని గణపరచలే. చాలా చక్కటి మాట అంటారు, నీ తండ్రి చేతిలో నుంచి రాజ్యాన్ని తీసుకొని గొర్రెల మేపుతున్న నన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఈరోజు నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు. ఆయన సన్నిధిలో నేను నాట్యం ఆడాను, నేను సిగ్గుపడను. దేవుని బిడ్డలారా, ఈనాడు మందిరానికి భర్తలు వస్తుంటే భార్యలు ఎగతాళ చేయడం, రాకుండా ఉండడం, భార్యలు వస్తుంటే భర్తలు ఉన్నామా? అలాగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? ప్రభు మందిరానికి వస్తున్నప్పుడు, బలలో చేయవేయడానికి వస్తున్నప్పుడు భయముతో వస్తున్నామా? యోగ్యంగా వస్తున్నామా? గౌరవిస్తున్నామా దేవుని వాక్యాన్ని? ఆయన మందసాన్ని గౌరవిస్తున్నాడు, దేవుని సన్నిధిని గౌరవిస్తున్నాడు. అందుకనే దావీదు తన జీవితంలో అంతగా దీవించబడతాడు. దేవుడు దావీదుకి వాగ్దానం, నీ సంతానం తరతరములు సింహాసనం మీద కూర్చుండక మానడు. నీ భక్తిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, మనకున్న విధేయతను బట్టి, మనకున్న తగ్గింపును బట్టి ఆ దీవులు మన కుటుంబాల మీద ప్రభు కుమ్మరిస్తాడు. దేవుని సన్నిధిని గౌరవించడం దేవుని బిడ్డలా నేర్చుకోవాలి. మన ఉద్యోగాలు, ఒకవేళ చాలా ఉన్నతమైన జాబ్స్ మనం ఉండొచ్చు, ఒకవేళ చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఒకవేళ చాలా పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, ఎన్నున్నా కానీ దేవుని ముందు అవి నథింగ్.
ఎన్నిక లేనివి. ప్రభా నేనెంతటి వాడను అనే అనుభవంలోనికి దేవుని బిడ్డలారా మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని పట్టుకొని బయటికి రావడానికి దేవుని బిడ్డలు సిగ్గుపడతా ఉన్నారు. చాలామంది మందిరాలకు అలా వస్తారు, భార్యలు బైబిల్ తీసుకొస్తే గుడిలోకి వచ్చి వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. దే ఫీల్ వెరీ షేమ్ టు క్యారీ ద బైబిల్. యవనస్తున్న బిడ్డలు బైబిల్ పట్టుకొని నడవడానికి ఇట్స్ ఎ ప్రివిలేజ్. మనకి దేవుని వాక్యం మీ చేతుల్లో పట్టుకొని రండి. ఎంత ఎంత ఘనత అది. దావీదు సిగ్గుపట్టంలా. చదువుకున్న రోజులో కాన్వకేషన్స్కి వెళ్తున్నప్పుడు హైదరాబాద్, మద్రాసు ప్రాంతాల్లో ఓపెన్ ఎయిర్కి వెళ్తూ ఉంటాం. మా సంఘంలో అది అలవాటు. ప్రతి సండే అయిపోగానే ఓపెన్ ఎయిర్కి వెళ్తాం మేము వీధి ప్రసంగానికి. బైబిల్ చేత్తో పట్టుకొని పాటలు పాడుతూ కరపత్రాలు తీసుకొని మా లెక్చరర్స్ చాలా హై లెవెల్గా చదువుకున్న లెక్చరర్స్ కరపత్రాలు పట్టుకొని ఆ వీధుల్లో వాళ్ళు సువార్త ప్రకటించే దినాలు, వీధుల్లోకి వెళ్ళి ఆ పత్రికలు పంచుతూ నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. దేవుని ఘనపరుస్తున్నాము. మందసం తీసుకొని వస్తున్నప్పుడు దావీదు గంతులేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభువుని కనపరచడం కంటే శ్రేష్టమైనది ఇంకోటి ఏమి కూడా లేదు. ఉద్యోగం ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, కుటుంబాలు ఇచ్చింది ఆయనే. ఆయన తప్ప మనం ఎవరిని కనపరుస్తాం? ఆ తర్వాత 2వ దినవృత్తాంతాలు ఇంకొక మాట నేను చూపిస్తాను. అందుకని దావీదు అంటాడు, మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండును. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో కూడా అక్కడ యెహోషాపాతు యుద్ధానికి వెళుతున్నప్పుడు, చాలా పెద్ద అధ్యాయం కానీ అక్కడ ఒక మాట ఉన్నది. అది 21వ వచనం, 20వ అధ్యాయము 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యావాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవుని బిడ్డలు పాడుతుండే యెహోషాపాతు బైబిల్ ఎక్కడ లేని విధంగా యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన గాయకులను పెడతాడు. చాలా పెద్ద కోయను పెడతాడు. ఆయన మంచి యుద్ధంలో ప్రవీణులైన సైనికులు ముందు పెట్టలేదు ఆయన. ఆ గాయకులు ఆ పాటలు పాడేవాళ్ళు ఎట్లా పాడతారు తెలుసా? పరిశుద్ధమైన అలంకారాలు ధరించి వాళ్ళు దేవుని స్తుతిస్తారు. దేవుని మందిరంలో నేను చెప్తాను, పాడే బిడ్డలు వారు మాత్రమే కాదు, దేవుని మందిరంకి వచ్చే మనందరం, దేవుని మందిరంలో పనులు చేసే బిడ్డలు పరిశుద్ధమైన అలంకారాలు ధరించి ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుని ఆరాధించినట్లయితే కుటుంబంలో, సంఘములో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వర్షిప్ జరుగుతూ ఉంటే రోగములతో ఉన్న వాళ్ళు స్వస్థపడతారు. వారమంతా మనకి ఇష్టానుసారమైన జీవితం జీవించి వారమంతా కేర్లెస్గా బ్రతికి దేవుని మందిరం రావటం కాదు. మన జీవితాన్ని యోగ్యంగా కాపాడుకోవాలి. గాయకులు పరిశుద్ధమైన అలంకరణలు ధరించి వారు పాడుతూ ఉండగా ఎంత గొప్ప కార్యము జరిగిందంటే, మోయానీయులు, అమోనీయులు, మోయాబీలు శవములై పడి ఉంటారు. అక్కడ ఒకరినొకరు చంపుకుంటారు. యుద్ధము జరగలే అక్కడ ఇంకా. when the people are praising, when they are worshipping the living God. నీ కుటుంబంలో ఉదయ సాయంకాలం వేళలో నీ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. దైవ భయము కుటుంబాల్లో కలిగి ఉండాలి. ఉదయకాలము లేచిన వెంటనే మోకాళ్ళ మీద కుటుంబాన్ని కూర్చోబెట్టుకున్న అనుభవం అది నేర్చుకోవాలి. పిల్లలు చాలా చిన్నప్పుడే నువ్వు అలవాటు చేయాలి. ఈ కుటుంబంలో నువ్వు చాలా వేకువన లేచి నీ ప్రార్థన, నీ విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరాలి. నేను చెప్తాను ఇప్పుడు, వ్యక్తిగతమైన ఆరాధన, కుటుంబ ఆరాధన, సంఘ ఆరాధన చాలా అవసరం. ఈనాడు లోకంతో మన కుటుంబాలు కలిసిపోయినాయా? లోకంలో ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఫ్యామిలీ వర్షిప్ ఇన్ అవర్ హౌసెస్? లోకమంతా నీళ్ళతో నాశనం చేసిన నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నేను 2nd క్లాస్ చదువుతున్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 7th ఇయర్, 7వ సంవత్సరం నాకు నేను ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. నాకు ఎవరు చెప్పలే.
ఒక్కదాన్ని కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ మదర్ని అందరిని పిలిచాను, కమాన్ సిడౌన్ ప్రేయర్ చేసుకున్నాం. ఆనాడు స్టార్ట్ చేసిన కుటుంబ ప్రార్థన ఈనాటికి తరతరములు అది జరుగుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, యాజ్ ఎ మదర్గా, ఫాదర్గా నీ కుటుంబంలో దేవుని ఆరాధించే అనుభవం ఉందా? 8 గంటలు 9 గంటల దాకా మంచాల మీద పడుకొని ఎప్పుడో ఒకప్పుడు లేచి అట్లా బైబిల్ చదువుతున్నావా? గాయకులు పరిశుద్ధమైన అలంకారం ధరించి వారు పాడుతూ ఉండగా గొప్ప విజయం యుద్ధ భూమిలో దేవుడిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఉదయ సాయంకాలం వేళలో ప్రభువును గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుని కుటుంబాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో గొప్ప విజయాన్ని దేవుడు తన ప్రజల ముందు ఇస్తాడు. దోచుకుంటారు వాళ్ళు, శత్రువుల దగ్గర యుద్ధం చేయకుండానే విస్తారంగా 3 దినాలు వాళ్ళ ఒంటి మీద ఉన్న వెండి బంగారాలు దోచుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈనాడు కఠినమైన లోకములు, పాప లోకంలో మనం బ్రతుకుతూ ఉండగా మన ఫ్యామిలీస్ దేవునికి ఇష్టంగా ఉండాలి. దావీదంత చక్కటి కీర్తి ఆయన మనం దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మన యొక్క దశను, మన యొక్క జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎంత ధన్యులమో, ఎంత కృతజ్ఞతో నిండిపోవాలో. ఒక మంచి సంఘంలో దేవుడు ఉంచాడు, మంచి దైవజనుని మనకిచ్చాడు, చక్కటి వాక్యం మనకిచ్చాడు, ఆయన రక్తం చేత మనల్ని విమోచించాడు. దేవుణ్ణి ఆరాధించే అనుభవం ఉందా? సో ఈ కీర్తనంతట్లో కూడా ఇంకా చివరి మాట, ఆయన సమస్త ప్రాణిని ఆయన పోషిస్తూ ఉన్నాడు. సృష్టిలో ఆయన చేసిన ప్రతిదీ, మనుషులను, పశువులను, జంతువులను, ఆకాశ పక్షులను తగిన కాలమందు ఆయన గూపిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. ప్రతి క్రీచుని ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండును అంటాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నడెన్నడికి ప్రభువుని స్తుతించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రభువుని స్తుతించాలి. మన నాలుక ప్రభువుని గణపరచాలి. అటువంటి అనుభవం ప్రభు మన కుటుంబాల్లో ఆయన దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.